పాయింట్స్ ఏంటంటే సార్ దెర్ ఇస్ ఫోన్ పేలో మాత్రం గట్టి వస్తే 50,000 60,000 సో అవి కొంచెం అలాగే రాశాను నేను కూడా. ఇనెలిజిబుల్ వాళ్ళకి తగ్గిస్తాం. అండ్ ఎక్కువ సార్ ఇనెలిజిబిలిటీస్ కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్లోనే ఇస్తున్నారు సార్. సో అవి హాట్స్పాట్ మ్యాప్ చేసుకొని మనం అవి ఫోకస్ చేస్తే కృష్ణబాబు మీ మెడికల్ బోర్డులు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు, మీ సేయింగ్ మీ రూల్స్ అన్నీ కరెక్ట్గా లేవు. ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఏదో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. గో త్రూ దాట్ అండ్ స్ట్రీమ్ లైన్ ఎవరు ఎస్ మీరే కదా. అంటే సెకండరీ హెల్త్ సైడ్ నుంచి ఇస్తాం సార్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సర్ప్ వీళ్ళందరూ కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు సార్. ఎవరు చేశారు కూడా కాదు, నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్గా ఉన్నాయా, గైడ్ లైన్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారా అనేది నో. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్. నేను అందుకే నిన్న కూడా చెప్పింది, గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్, సిటిజన్ ఈజ్ ఓన్లీ వన్. ఏజెన్సీస్ మనీ సేలోస్ కావద్దండి, ఇంటిగ్రేట్ కండి, ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ తీసుకోండి. సార్ కడపలో సార్ యూ హ్యావ్ టేకెన్ స్మాల్ స్పెషల్ డ్రైవ్ సార్. ఎవరైతే జిల్లా బయట సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకున్నారు సార్, అరౌండ్ 3,700 పీపుల్ని మళ్ళీ లోకల్గా ఉన్నటువంటి మెడికల్ బోర్డ్కి మళ్ళీ రిఫర్ చేశాం. దాంట్లో 2 things have came out sir. One is around 70% of the certificates are paid sir. The certificate itself is paid sir. And the second point is sir, again this classification sir, the eligibility లేకపోయినా కూడా eligibility కింద రావటం జరిగింది సార్. సో అవుట్ ఆఫ్ 3,600 పెన్షన్ సార్, ఓన్లీ 127 ఓన్లీ గాట్ ఎలిజిబుల్. సో ఆల్మోస్ట్ అంటే 90% ineligible ఉన్నారు సార్. And we have removed them sir. No, not only remove, you collect the Yes. yes, and also take it. ఇంకొక పాయింట్ సార్, ఇది ఇంపార్టెంట్ సార్. కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక దగ్గర సదర్న్కి వెళ్తున్నారు, ఇన్ఎలిజిబుల్ అని పంపిస్తే మళ్ళీ ఇంకొక జిల్లాలో ఇంకొక హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు సార్. ఎక్కడ కావాలంటే వాళ్ళు ఎలాగేస్తున్నారు అర్థం కాదు. అలాంటి డాక్టర్ అయితే నేను మేనేజ్ చేసుకుని తెచ్చుకోగలనంటే అక్కడికి సదర్ని పంపిస్తున్నాను. ఆ డాక్టర్ కూడా ప్రాసిక్యూట్ చేయండి. ఎస్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ప్రాసిక్యూట్ చేయండి. అప్పుడు బయట డాక్టర్స్ ఆర్ నాట్ ప్రివిలేజ్డ్, దే ఆర్ ఫ్రీ సిన్సియర్. నెంబర్ ఆఫ్ స్లాట్స్ సార్ యాక్చువల్గా ఏంటంటే మనం వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టి నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం ఎన్ని రిలీజ్ చేసినా అది ఎప్పుడు కూడా బుక్ అయిపోతున్నాయి. అండ్ వచ్చిన అతను ఆ సర్టిఫికేట్ ఏదో రకంగా మేనేజ్ చేసి తీసుకునేంత వరకు స్లాట్స్ బుక్ చేస్తూనే ఉన్నారు సార్. అందుకని కృష్ణబాబు ఎవరు వచ్చినా ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. ఆ రికార్డ్ని ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో అన్లెస్ దెర్ ఈజ్ ఏ సంథింగ్ హ్యాపెన్ డ్రాస్టికల్, అంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి ఇన్ఎబిలిటీ వస్తుంది తప్ప, అదర్వైజ్ హ్యాస్ టు ఫాలో. బీ క్లియర్. మీ రూల్స్లో మీ గైడ్ లైన్స్లో తప్పులు పెట్టుకొని లూప్ హోల్స్ ఇచ్చారు. ఆ లూప్ హోల్స్ని మేనేజ్ చేసి కొంతమంది ఇష్టానుసారంగా మిస్యూజ్ చేశారు. ఇదే జరిగింది లాస్ట్ టైం. గవర్నమెంట్ అంతా అట్లా పనిచేసింది. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ఎండింగ్ అవుతున్నాయి. చెక్ చేసే కొద్ది ఎక్కడ పోతున్నాయి మాకు అర్థం కాదు సార్. చికాకులు కరెక్ట్ చేయడానికి సగం టైం పోతుంది. గుడ్ మార్నింగ్ సార్. Sir, 2 instances, sir. I'll just tell sir the pilot we are taking, sir. One is with the sub-department only, sir. Last 2 days, we have done pension re-verification, sir. In this, Gram Sachivalayam employees along with one senior level, mandal level officer were involved, sir. No doctor per se was involved, sir. Each and every functionary was from some other mandal, sir, who was not working in that particular village, sir. In that, sir, the result is total 425 number of pensions were validated, sir, out of which ineligible were found 5, re-verification were found 2, sir. This is what we have done through sub-department. But, sir, I got a complaint nearly 2 months ago. There is a village called Danta in Kotabamali Mandal, sir. It had total 484 pensions, out of which 78 were PS pensions, sir. In one Gram Sabha, this issue was raised, sir. So immediately, sir also called me. This time, I think that time what we did was, instead of sending the Gram Ward Sachivalaya employees, I constituted a team of senior doctors from RIMS, that is GGH, one ophthalmologist, one orthopedic surgeon, and one normal surgeon was sent to the village. We gave notice of 24 hours to all the pensioners, sir. The results were that eligible were 22, sir.
ineligible were 56, and out of 56, 27 did not turn up only, sir. We gave them 3 notices more, still they did not turn up, and then finally they were turned ineligible, sir. I would suggest that when we went to re-verify using the SERP department as in formula, we did not involve the doctors. The beneficiaries, only the certificate choose our persons have put eligible or ineligible. I have personally seen one woman, she has polio, sir, no doubt about it, but she could walk, she could come to my car also, and she took me to her home also, but still the ineligibility, I think the percentage was 80%, sir. So there is where the doubt comes, sir. We could send the team of doctors, or hybrid approach can be followed, sir, wherein first level verification can be done by some other employee, but then finally the doctors have to go to the village, sir, and get the re-verification, because each and every physically handicapped person cannot be called to GGS, cannot be called to district headquarters, sir. I am having 30 CSCs, wherein 30 teams can be found, and you can send to the villages. Sufficient time of 3 months to 6 months can be given to us, and then all the disability serum cards can be checked, sir, from us. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అది చాలా పీరియడ్ పెట్టి వచ్చారు. Please complain. Every district you can go through verification. And also who are all అకౌంట్ ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఎవరున్నారు, అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఆథరైజ్ చేసి 3 months లోపల నెక్స్ట్ కాన్ఫరెన్స్ లోపల ఈ యొక్క కరెక్ట్ మీరు సజెషన్స్ పంపించండి, డిపార్ట్మెంట్ మీకు సర్క్యులేషన్ పంపిస్తాం. పెన్షన్ దీనికి డిజేబుల్ గురించి అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి యూ కమ్. Yes, 3 months time you are going to. Sir, Keshav. Sir, submission, sir. Ineligible person. Eastwood Audi, sir. Sir, 2000